వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే హామీతో ఉపసంహరించుకున్న బీజేపీ రీలే నిరాహార దీక్ష. మహిళల ఆర్థిక బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమన్న కలెక్టర్ అనుదీప్. పాలేరు నియోజకవర్గంలో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం. మీరల్గూడ పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో 46 జీవో పత్రాల దగ్ధం. డీసీసీ అధ్యక్ష నియామకంతో నల్గొండలో కాంగ్రెస్ లో నిరసన జ్వాలలు. ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేసిన డ్వామా పీడీ శేఖర్ రెడ్డి. ఘనంగా పుట్టపర్తి సాయిబాబా శత జయంతి ఉత్సవాలు. స్వేరోస్ ఆధ్వర్యంలో ఘనంగా స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 58వ పుట్టినరోజు వేడుకలు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు. న్యాయ వ్యవస్థలో కేసుల భారాన్ని తగ్గించి వేగవంతమైన న్యాయం అందించడంలో మధ్యవర్తిత్వం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్న హైకోర్టు జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్. కార్మికుల హక్కుల మహాగర్జన విజయవంతం చేయాలన్న బహుజన గలం చుక్కా రామనరసయ్య. పసుపులేటి గురువయ్య 6వ వర్ధంతి సందర్భంగా అన్నదానం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలని బీజేపీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లైలయ్య హామీతో దీక్ష ఉపసంహరించుకున్నట్లు బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు పూజారి కుమారస్వామి తెలిపారు. గుండ్లగూడెం రైల్వే గేట్ కారణంగా గుండ్లగూడెం, శివలాల్ తండా, పటేల్గూడెం, శ్రీనివాస్పురం గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలని బీజేపీ చేపట్టిన రీలే నిరాహార దీక్ష ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లైలయ్య హామీతో దీక్ష ఉపసంహరించుకున్నట్లు బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు పూజారి కుమారస్వామి తెలిపారు. గుండ్లగూడెం రైల్వే గేట్ కారణంగా గుండ్లగూడెం, శివలాల్ తండా, పటేల్గూడెం, శ్రీనివాసపురం గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వనందున కాలయాపన జరుగుతుందని, దీంతో విద్య, వైద్యం, ఉద్యోగం అవసరాల కోసం ఆలేరు రావడానికి గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గుండ్లగూడెం అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ 3 రోజుల పాటు రీలే నిరాహార దీక్ష చేపట్టారు. దీనికి స్పందించిన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లైలయ్య 6 నెలల్లో బ్రిడ్జి పనులు పూర్తి చేస్తారని హామీ ఇచ్చి దీక్ష ఉపసంహరించుకోవాలని కోరుతూ బీజేపీ నాయకులకు నిమ్మరసం తాగించి దీక్షను విరమింపజేశారు. దీంతో ఆయా గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి, పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్, జిల్లా కౌన్సిల్ మెంబర్స్ బోగా శ్రీనివాస్, వడ్డేమాన్ నరేందర్, ప్రధాన కార్యదర్శులు శేషత్వం అమరేందర్, సుంకరి సృజన్, ఎలగల వెంకటేష్, కార్యదర్శులు బైరి మహేందర్ గౌడ్, కట్ట అమరేందర్ రెడ్డి, వడ్డేపల్లి కిషన్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు అర్చన, బూత్ అధ్యక్షులు మైదం రాంప్రసాద్, గాదే వాసు, గడ్డం సందీప్, ఈసారపు శ్రీనివాస్, కొరటూరి మధు, పసుపున్నూరి వీరేశం, పంపరి లక్ష్మీనారాయణ, మల్రెడ్డి నరసింహారెడ్డి, కల్లెం రాజు, గిరిబోయిన పరశురాములు, కండ్రాజు శ్రీనివాస్, శ్రీరోజు శ్రీకాంత్, వెంటిక నవీన్, వినోద్, కొత్తపల్లి శివ, కల్లెపు మధు, ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గుండ్లగూడెం రైల్వే గేట్ అండర్ పాస్ నిర్మాణం వెంటనే, గుండ్లగూడెం రైల్వే గేట్ అండర్ పాస్ నిర్మాణం వెంటనే. బీజేపీ పాక కాలువపల్లి 2 ఈ వారంలో స్టార్ట్ చేస్తాం. వాటర్ డైవర్ట్ చేస్తాం.
ఆ బ్రిడ్జి జాయిన్ చేస్తాం. 6 నెలల్లో ఎండ పనులకు వస్తాయి, ఏది వర్కింగ్లకు వస్తాయి. 6 నెలలు మాటిస్తాం, రాసి పెట్టుకో. డేట్ ఎంత? డేట్ 24 తారీఖు, 23/11 అంటే నీకు 5 నెలల 6 నెలల వరకు బ్రిడ్జ్ 2 కంప్లీట్ చేస్తా. ఒకటి కాదు 2 మాటిస్తున్నారు. అమౌంట్ రాగానే హై లెవెల్ బ్రిడ్జ్ పెట్టి 7 కోట్లు పెట్టి మళ్ళీ చేసింది మన ముఖ్యమంత్రి వచ్చినాడు. ఏదులాపురం మున్సిపాలిటీ మహిళలు ఆర్థికంగా బలపడితేనే కుటుంబాల ప్రగతి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. పాలేరు నియోజకవర్గంలోనే 4 మండలాల మహిళల కోసం సత్యనారాయణపురం బైపాస్ రోడ్లోనే టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జ్ తంబూరు దయాకర్ రెడ్డితో కలిసి మహిళలకు చీరలు అందజేశారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ 18 ఏళ్లు పూర్తి చేసిన ప్రతి మహిళకు చీర అందేలా ప్రభుత్వం భారీ స్థాయిలో పంపిణీ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. గ్రామాలలో అర్హులైన మహిళలందరికీ చీరలు అందజేయడంలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వొద్దని అధికారులకు సూచించారు. చీరలను ఇంటింటికి వెళ్లి అందించాలని స్పష్టం చేశారు. మహిళల పురోగతికి ప్రభుత్వం పలు ఆర్థిక అవకాశాలను కల్పిస్తుందని కలెక్టర్ వివరించారు. పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంట్లు, ఆర్టీసీ అద్దె బస్సులు, ఇందిరమ్మ క్యాంటీన్లు వంటి రంగాల్లో మహిళా సంఘాలకు అవకాశాలు అందజేస్తున్నామని తెలిపారు. మహిళల చేతిలో డబ్బు ఉంటే కుటుంబాల వ్యవస్థ బలపడుతుందని వారన్నారు. పాలేరు నియోజకవర్గంలోని 4 మండలాల్లో మొత్తం 53,000 అర్హులైన మహిళలకు చీరల పంపిణీ సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. తుంబూరు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలు పంపిణీ చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలను ఆర్థికంగా స్థిరపడేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో పాలేరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని వివరించారు. ఒక అన్న తన చెల్లికి ఇచ్చే కానుకగా ప్రభుత్వం మహిళలకు చీరలు అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ సన్యాసయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, తహసీల్దారులు రాంప్రసాద్, విల్సన్, వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట భూమి పూజ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బతుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కీర్తిని భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అభినందనీయమన్నారు. ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోనే నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట భూమి పూజ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బతుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కీర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేసేలా వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అభినందనీయమన్నారు. సనాతన ధర్మం కోసం వారు చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక రిజర్వేషన్ల పరిమితి 50% మించకూడదని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 46 విడుదల చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో 46 జీవో పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీసీ యూత్ విద్యార్థి జేఏసీ చైర్మన్లు కట్టెకోలు దీపేందర్ ఐతగోని జనార్దన్ గౌడులు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక రిజర్వేషన్ల పరిమితి 50% మించకూడదని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 46 విడుదల చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో 46 జీవో పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీసీ యూత్ విద్యార్థి జేఏసీ చైర్మన్లు కట్టెకోలు దీపేందర్ ఐతగోని జనార్దన్ గౌడ్లు మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీల మోస ఫలితమే జీవో నెంబర్ 46 విడుదల అయిందని, తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 60% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9ని మొన్నటికి మొన్న విడుదల చేసిందని, ఇప్పుడు 9 జీవోను రద్దు చేసి 46 జీవో తీసుకొచ్చి బీసీల రాజకీయ అణచివేతకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్లను ఎక్కువ మంది సర్పంచులుగా చేసి సర్పంచ్ నుండి ముఖ్యమంత్రులుగా కేంద్ర మంత్రులుగా ఉన్న వారి ప్రయోజనాల కోసమే జీవో నెంబర్ 46 ఉపయోగపడుతుందని, ఈ జీవో బీసీలకు రాజకీయ ఉరితాడు లాంటిదని ఆయన మండిపడ్డారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీల రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల బిల్లులకు అసెంబ్లీలో మద్దతు పలికారని, రాష్ట్ర బంద్లో భాగస్వామ్యం అయ్యారని, ఇదే స్ఫూర్తితో జాతీయ పార్టీలు అయిన మీరు పార్లమెంటులో 42% రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేయడానికి ప్రయత్నం చేసి ఉంటే రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు పెద్ద మొత్తమైన రిజర్వేషన్లు అమలు జరిగే అవకాశం ఉండేదని, కానీ ఏమీ ప్రయత్నించకుండా రిజర్వేషన్ల విషయంలో 2 పార్టీలు కలిసి బీసీలను బలిపశువు చేశారని ఆయన ఆరోపించారు. జీవో నెంబర్ 46ను తక్షణమే రద్దు చేయాలని, జీవో నెంబర్ 9 మాత్రమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ చైర్మన్ పుట్ట వెంకన్నగౌడ్, ప్రధాన కార్యదర్శి గంజి అజయ్ కుమార్ యాదవ్, కన్వీనర్ కర్నాటి యాదగిరి, వైస్ చైర్మన్లు చిలకరాజు సతీష్, మార్గం సతీష్, వడ్డెబోయిన రామకృష్ణ, జాయింట్ సెక్రటరీలు అనంత నాగరాజ్ గౌడ్, గడగోజు విజయ్, చెన్నోజు రాజు, ప్రధాన కార్యదర్శి అంబంటి శివ, చీరబోయిన వెంకటేశ్వర్లు, రామస్వామి, గడ్డం మారయ్య, పగిళ్ల సైదులు, కొత్తకొండ రమేష్, ఎల్లుట్ల సైదులు, పులిపాటి జీవన్, మోడిగ నాగరాజు, చిలువేరు యోగానంద, మాద్రం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని కోరుతూ ఈరోజు నల్గొండ జిల్లా బీసీజేఏసీ ఆధ్వర్యంలో ఆ యొక్క జీవో ప్రతులను దగ్ధం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి సభలో ఏదైతే బీసీ డిక్లరేషన్ ప్రకటించి దానికి అనుగుణంగా తెచ్చిన జీవో నెంబర్ 9ని అమలు చేసి అమలు జరిగే విధంగా స్థానిక ఎన్నికల్లో అమలు జరిగే విధంగా ప్రయత్నం చేసి అప్పుడు బీసీల మీద ఉన్నటువంటి నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి నిన్ను కోరుతా ఉన్నాం. అదేవిధంగా పాత జీవో నెంబర్ 9 ఏదైతే ఉన్నదో కోర్టులో ఉన్ననే కుంటి సాకుతోటి ఈరోజు కేవలం అగ్రవర్ణాలనే సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా ఆ పదవుల్లో కూర్చోబెట్టి రేపు సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా లబ్ధి పొంది మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కుదామని కలలు కంటున్నామేమో. మీ కలలు నెరవేరవు. ఈ నల్గొండ గడ్డ సాక్షిగా బీసీజేఏసీ సాక్షిగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీ ఆటలు సగం గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రతి గ్రామాల్లో ఉన్న ప్రతి బీసీ బిడ్డ చైతన్యవంతమైన అయినారు. మీకు రేపు ఓటు రూపంలో తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తాను. ఇప్పటికైనా ఈ జీవో నెంబర్ను రద్దు చేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి ఈ యొక్క జీవోను వెనక్కి తీసుకొని బీసీల యొక్క 9వ నెంబర్ జీవో అమలు జరిగి దాన్ని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఆ 9వ షెడ్యూల్లో జీవో పెట్టించిన తర్వాతనే మీరు ఎన్నికలకు రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో
చరిత్రలో బీసీ హీనుడిగా చరిత్రకెక్కబోతున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఆ యొక్క చరిత్ర ఉండకుండా బీసీల మీద నీకు చిత్తశుద్ధి ఉంటే నీ యొక్క కపట ప్రేమను కాకుండా బీసీల మీద సౌతి తల్లి ప్రేమను కాకుండా బీసీలకు చిత్తశుద్ధి చూపించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు మరియు బీసీ జేఏసీ కన్వీనర్లు ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో 46 జీవో నెంబర్ను రద్దు చేయాలని పత్రులను తగులబెట్టడం జరిగింది. మాకు 9వ నెంబర్ జీవోను అమల్లోకి తీసుకొని వచ్చి 42% రిజర్వేషన్ కల్పించి స్థానిక ఎలక్షన్లలో పోవాలని కోరుతున్నాం. ఈ ఆటలు, ఈ మాయ మాటలు, కళ్ళపొల్లి మాటలు చెప్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. రానున్న రోజుల్లో బీసీలంతా ఐకమత్యం అయ్యి రానున్న రోజుల్లో అగ్రవర్ణాలకు బుద్ధి చెప్తామని కోరుతున్నాను. మరి బీసీలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి నిర్ణయం తీసుకున్నదో అది బీసీలకు మరి బీసీల గొంతులెక్కేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే నువ్వు ఇచ్చినావో దాని ప్రకారంగా మరి మొన్న నువ్వు 42% ఇస్తున్నానని చెప్పేసి మరి బీసీలకు ఒక ఉత్సాహాన్ని కల్పించి మళ్ళీ వెంటనే నువ్వు చేసినటువంటి కుట్ర ఇలా ప్రజలందరూ కూడా తెలుస్తూ ఉన్నది. మరి రెడ్డి జాగృతి పేరుతోటి నువ్వు హైకోర్టులో మరి పిటిషన్ వేయించి ఈ యొక్క 42% రద్దుపరిచే విధంగా ఏమి తెలియనట్టుగా నువ్వు నటిస్తూ ఉన్నావు. 46ని రద్దు చేయాలని చెప్పి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో జీవో నెంబర్ 46 పత్రాలని దహనం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి బీసీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏడల ఎన్నికలు నిర్వహించొద్దని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవేళ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తే మాత్రం రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం, బీసీల సత్తా ఏందో చూపిస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 46ను విడుదల చేసిందో దానికి వ్యతిరేకంగా నల్గొండ జేఏసీ కమిటీ యొక్క జీవో నెంబర్ 9 పత్రాలను తగలబెట్టడం జరిగింది. ఈ యొక్క జీవో నెంబర్ 46ను రద్దు చేసి జీవో నెంబర్ 9ను 9th షెడ్యూల్లో చేర్చాలని తెలియజేస్తూ అదేవిధంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఈ యొక్క ప్రభుత్వం మళ్ళా పునరాలోచించుకోవాలని సందర్భంగా హెచ్చరిస్తాం. సెంటర్లో జీవో నెంబర్ 46ని తగలబెట్టడం జరిగింది. అది వ్యతిరేకంగా బీసీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి జీవో. అది వెంటనే ఆ జీవోను తీసేసి మాకున్నటువంటి జీవో నెంబర్ 9ని అమల్లోకి తీసుకురావాలి. అదేవిధంగా ఈ 46 జీవోని 80% తీసేయాలి. మాకున్నటువంటి 42% రిజర్వేషన్ మీరు కామారెడ్డి సభలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మీరు ప్రకటించడం జరిగింది. ఆ కామారెడ్డి డిక్లరేషన్నే ముందర పెట్టి మీరు మాకు రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అమలు చేసినాకనే ఎలక్షన్లు పోవాలి. అలా కాని పక్షంలో ఈ రాష్ట్రాన్ని తెలంగాణ మీ ఆధ్వర్యంలో ఒక అగ్నిగుండంగా తయారు చేసుకోవద్దు. ఎందుకంటే బీసీ ఓట్లతోనే ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు. బీసీలు ఎంత శాతం ఉన్నారని మీకు తెలుసు. ఇవాళ మీరు ఆ ఒక్క మాటతోటే ఇవాళ అధికారం వచ్చారు. మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. డీసీసీ అధ్యక్ష పదవి కేటాయింపులో నల్గొండ కాంగ్రెస్లో అగ్గి చెలరేగింది. కొత్త డీసీసీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ నేత నియామకంపై గుమ్మల మోహన్ రెడ్డి బహిరంగ అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్థానికంగా మంత్రి కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కులమే నాకు అడ్డమైంది, పదవి లాక్కుంది, నేను కోమటిరెడ్డి అనుచరుడునేనని ఒక్క మాటతోనే నన్ను పక్కకు నెట్టేశారు. సీనియారిటీ, నిబద్ధత, పని దేనికి విలువలేదు. కాంగ్రెస్ సేవలు కాదు, గొడవలు చేస్తేనే పదవులు వస్తున్నాయన్నారు. డీసీసీ అధ్యక్ష పదవి కేటాయింపుతో నల్గొండ కాంగ్రెస్లో అగ్గిచెల్లరేగింది. కొత్త డీసీసీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ నేత నియామకంపై గుమ్మల మోహన్ రెడ్డి బహిరంగ అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్థానికంగా మంత్రి కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కులమే నాకు అడ్డమైంది, పదవి లాక్కుంది, నేను కోమటిరెడ్డి అనుచరుడుననే ఒక్క మాటతోనే నన్ను పక్కకు నెట్టేశారు. సీనియారిటీ, నిబద్ధత, పని దేనికి విలువలేదు. కాంగ్రెస్లో సేవలు కాదు, గొడవలు చేస్తేనే పదవులు వస్తున్నాయి. గత 2 ఏళ్లుగా వలస నేతలకే ప్రాధాన్యం. మా నాన్న ఎమ్మెల్యే, ఎంపీ లేదా మంత్రి అయితే నేను కూడా ఇప్పటికీ ఎమ్మెల్యే అయ్యుండేవాడిని అని మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కోమటిరెడ్డిని ప్రస్తావిస్తూ ఆయన తలుచుకుంటే ఆర్టీసీ చైర్మన్ కుర్చీ 24 గంటల్లో వస్తుంది, కానీ నేను పదవుల కోసం పరుగులు పెట్టను.
పార్టీ తీర్మానం తుది అని స్పష్టం చేశారు. కొందరు నేతలలాగా ఆర్టీఐలతో బ్లాక్మెయిల్ చేస్తూ పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు, భూ కబ్జాలు లాంటివి పాల్పడే అలవాటు తనకు లేవని అన్నారు. పార్టీ అంతర్గత రాజకీయాలను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ కండువా కప్పుకొని ఇతర పార్టీలకు పనిచేసే గుంట నక్కలున్నాయి. ఇక్కడి మాటలు అక్కడికి, అక్కడి మాటలు ఇక్కడికి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త, కార్యకర్తలు ఒక నిశ్శబ్దంగా ఉండరు అని హెచ్చరించారు. నూతన డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతకు శుభాకాంక్షలు తెలిపినా తన అసంతృప్తిని స్పష్టంగా బయటపెట్టిన గుమ్మల మోహన్ రెడ్డి వ్యాఖ్యలు నల్గొండ కాంగ్రెస్లో కొత్త గ్రూప్ వారికి నాంది పలికాయి. చివరగా ఆయన మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఖచ్చితంగా వస్తుందని, డీసీసీ నూతన అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతకు ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో కాలమే నిర్ణయించబోతుందని, జిల్లా కాంగ్రెస్ మరియు వారి ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగూని రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మీరేమైనా అడిగేది ఉంటే నాకు చెప్పండి. డీసీసీ పదవి అనేది పారదర్శకంగా నిర్వహించలేదు అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా పార్టీ బాగుండాలని చేస్తుంది. కానీ నాకు రాలేదని నాకు ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీని నేను తీసుకుంది అని మేము స్వాగతించాల్సిందే, దాని మద్దతు పలకాల్సిందే. నా బాధ్యత ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా నేను బాధ్యత తీసుకోవాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నేను చేస్తాను సిద్ధంగా ఉన్నా. ఇదివరకు గతంలో శంకర్ నాయక్ అన్న గారికి ఏ విధంగా సపోర్ట్ చేసినో ఆ విధంగా నేను సపోర్ట్ చేస్తాను. డీసీసీ పదవికి బీసీ బలమే వచ్చిందా లేకుంటే వెనకాల రాజకీయ కోణాలు విత్ ఇన్ ది పార్టీ తిట్టాలే, నేను తిట్టను. ఒక క్రైటీరియా అది, ఒకటి బీసీ క్రైటీరియా. యాక్చువల్గా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకున్న అవగాహన ప్రకారం, ఇక్కడ వచ్చిన అబ్జర్వర్ చేసిన ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం నాకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఎవరైతే 1-to-1 కార్యక్రమం తీసుకొని కాన్స్టిట్యూన్సీ లెవెల్ చెప్పిన ప్రకారం నా పేరు 70-75% చెప్పడం జరిగింది. నాట్ ఓన్లీ మా కమ్యూనిటీ కాదు, ఎస్సీ కమ్యూనిటీ చెప్పింది, బీసీ కమ్యూనిటీ చెప్పింది, అదర్ క్యాస్ట్ అన్ని కులాల వాళ్ళు కూడా ఏంటంటే ఐఎన్టీసీ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, లీగల్ సెల్ కావచ్చు, అన్ని వర్గాలు. ఎందుకంటే ఒక మోహన్ రెడ్డి అనే వ్యక్తికి రెడ్డి అనే ఒక అడ్డం తప్పితే సిన్సియర్ వర్కరు ఇలాంటి వాళ్ళకి ఇస్తే పార్టీ బాగుంటుంది. పెద్ద నాయకులకు అందుబాటు లేకున్నా అని ఈయన నల్గొండ వైట్కోటలో ఉండి అందరు న్యాయం చేయడంతో పార్టీ కార్యక్రమాలు పాల్గొంటాడు అనేది ఒక నమ్మకం ఉండే. తప్ప ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు నాకు ఇవ్వకపోవడానికి ఒకటే కారణం, నాకు రెడ్డి కాబట్టి ఇవ్వలేదు నేను అనుకుంటున్నాను. బీసీ క్రైటీరియాకి ఇచ్చిన కైలాస్ నేత కూడా గత 10 సంవత్సరాల క్రితం పనిచేస్తుండు, పార్టీలో పనిచేస్తుండు. అంతకుముందు ఓఎస్ చేస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడు, నేనేం కాదంటలేను. కానీ నాకు ఇవ్వకపోవడం నా విషయం. నేను అనగా వాళ్ళకంటే ఎక్కువ సీనియర్ను, అడిగినోళ్ళ కంటే ఎక్కువ సీనియర్ నేను. మొన్న అడిగినోళ్ళు ఎవరైతే దరఖాస్తు పెట్టిరో వాళ్ళందరికంటే నేను సీనియర్. ఎట్లా అంటే ఎక్కువ రోజులు నేను జెండా మోసిన వ్యక్తిని, ఏజ్లో కాదు నేను సీనియర్. వాళ్ళు కష్టపడ్డరు, నేను కష్టపడ్డా, కాకపోతే ఒక రవంతా నేను ఎక్కువ కష్టపడ్డా. సార్, కాంగ్రెస్ పార్టీ తిట్టినోళ్ళకి పదవులు వస్తున్నట్టు కదా, మాకు తిట్టమని చెప్తున్నారా, కార్యకర్తలని పనిచేయమని చెప్తున్నారా? అంటే మా వల్ల నేను అది ఇయ్యను, నా అభిప్రాయం చెప్పిన. గతంలో ఏ గట్టుకుంటావంటే ఎమ్మెల్సీ వచ్చింది, నీ సంగతి చూస్తా అంటే ఇప్పుడు పోస్ట్ వచ్చింది. మేము ఎక్కడ అంటలేము, మేము సంగతి చూస్తా అనలేము ఎవరిని. ఎవరు వచ్చినా, ఎవరి టికెట్ ఇచ్చినా ఎవరికైనా పనిచేయాలని మేము అనుకున్నాం. నేను తిడితే అంటే నాకు అర్థమైంది చెప్పిన మీకు, నా అభిప్రాయం చెప్తున్నా. టీవీలలో చూసినాం, వాస్తవాలు చెప్తున్నాను మీకు. మీ టీవీలలో చూసినే నేను చెప్పింది తప్ప నేను తిట్టమని చెప్పలేదు మా వాళ్ళను. మా వాళ్ళందరికీ ఏం చెప్తున్నా అంటే, నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాతో యువజన కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసారు. ఇప్పుడున్న మండల పార్టీ అధ్యక్షులు కావచ్చు, ఇప్పుడున్న యువజన కాంగ్రెస్ వారి మిత్రులకు కూడా కావచ్చు, నేను ఒకటే సలహా చేస్తాను, ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. మనం వాళ్ళలాగా తిట్టి పదవులు సంపాదించాలని మన ఉద్దేశం కాదు, మనం వాళ్ళలాగా మాట్లాడితే పదవి వస్తుంది కాదు. దేవుడు అనేటోళ్ళు ఉంటారు, ఎప్పుడైనా న్యాయం జరుగుతుంది. దేవుని మీద అంటే మన నాయకులు గాడ్ ఫాదర్లే మన దేవుళ్ళు. మనం ఎక్కడైతే పని చేస్తున్నామో వాళ్ళే మన దేవుళ్ళు. వాళ్ళని నమ్ముకొని మనం ముందు పోదాం. ఒక నాయనలాగా, ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా, ఒక పెద్దలాగా, మన కుటుంబ పెద్దలాగా వాళ్ళు నమ్ముకున్నాం. వాళ్ళ పదవులు ఇచ్చే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ఎవరికి ఇస్తారంటే అలా నాకే ఒక్కటే పోస్ట్ ఉంటుంది, 10 మంది కొట్టాడుతాం. అలా మంచి చూస్తారు, చెడు చూస్తారు, అని చూస్తారు. కాంగ్రెస్ పార్టీ నీకు చెప్పిన అభిప్రాయం ఏంటంటే, నేను చూసిన నేను ఎక్స్పీరియన్స్, నేను ఏ రోజైతే జెండా పట్టినో, నేను ఓడిపోయినా, నాకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, నేను మున్సిపల్ ఎలక్షన్ మా మిస్సెస్ ఓడిపోయినా కానీ ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కానీ జెండా ఇవ్వలేదు.
ఎందుకు ఇవ్వలేదని మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. 2014లో నల్లగొండ మండలంలో 6 ఎంపీటీసీ గెలిస్తే ఒక ఎంపీటీసీ కనుక పార్టీ మారితే మాది ఎంపీపీ పోతుంది ఆ రోజు. ఇదే లక్ష్మయ్య గారు మా క్యాంప్ పెట్టుకొని మేము గవర్నమెంట్ లేదు మాకు, కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే వాళ్ళని పోగొట్టుకోవద్దు ఎంపీటీసీలు, వాళ్ళందరూ క్యాంప్ పెట్టుకొని మేము ఎంపీపీ చేసినాం. అంటే నేనేమంటున్నానంటే ఆ రోజు నాకేంది, నా పార్టీ నేను ఓడిపోయిన నాకు అవసరం లేదు, నాకు నష్టం చేసిన పార్టీని పక్కపోతే మా ఎంపీపీ పోతుంది. నా సిస్టమ్ అది కాదు, తిట్టమని చెప్తలే నేను. అంటే జరిగిన పరిణామాలు చూస్తే అది అనిపిస్తుందని నేను చెప్తున్నాను మీకు. కాంగ్రెస్ పార్టీలో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకయ్య గారు మన నల్లగొండ నియోజకవర్గంలో ఏదైతే బీసీకి 42% మనం పోదామనుకున్న ఎలక్షన్లకు కోర్టు అడ్డంకి ద్వారా జరుగుతుందో మేము 50% వరకు పోగలుగుతున్నాం. ఒక నిర్ణయం చేసి మా మంత్రి గారు మా కోమటిరెడ్డి వెంకయ్య సార్ ఒక నిన్న చెప్పింది, మాకు ఇన్స్ట్రక్షన్ చేయబడింది, మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. మనం 42 కాదు మనం ఇచ్చేది 50% ఇచ్చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము, మీరు క్యాపబుల్ ఉన్న వాళ్ళని పెట్టండి, గెలిపించుకునే బాధ్యత మనదే నాదే అని చెప్పడం జరిగింది మంత్రి గారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని వర్గాలు ఉన్నాయి సార్? మొత్తం ఒకటే వర్గం. రేవంత్ రెడ్డి వర్గం అంటే రేవంత్ రెడ్డి వర్గం అనేది అంటే మీరు దాన్ని వర్గం అనే కాకుండా రైట్ ఓకే చెప్దాం. రేవంత్ రెడ్డి వర్గం అంటే ఏంటంటే రేవంత్ అన్నది ఎమ్మడి తిరిగితే ఆల వర్గం అంటాం మనం, కోమటిరెడ్డి వెంకట ఎమ్మడి తిరిగితే కోమటిరెడ్డి వర్గం అంటాం. నా ఉద్దేశం అట్లా అంటుంది తప్ప వర్గాల గురించి కాదు చెప్పేది. ఎవరెమ్మటి తిరిగితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వర్గం ఉంటారు, ఇట నా వర్గం ఉన్నారు. ఇట రేవంత్ అన్న ఏమంటే ఆ రోజు నా యొక్క నమస్కారాలు. అట్లాగే నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుల వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే పార్టీ పెద్దలను అంటే వారికి అంటే అంతా వయసులో పెద్దవాళ్ళు కాబట్టి వారికి మేము చిన్నవాళ్ళని చెప్పాలని చెప్పదో కూడా మాకు తెలియదు. డీసీసీ జిల్లా అధ్యక్షుడిని ప్రకటించే ముందు ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగింది. ఒరిస్సాకి వెళ్ళి మహంతి గారిని మన నల్గొండ జిల్లాకు పంపించి అన్ని నియోజకవర్గాలు తిరిగి నల్గొండ జిల్లాలో జిల్లా అధ్యక్ష పదవి ఎవరికిస్తే బాగుంటుంది అని ఒక నాయకుల అందరు అభిప్రాయాలు సేకరించడం జరిగింది. ఆ సేకరించే క్రమంలో జిల్లా వ్యాప్తంగా గుమ్లమోహన్ రెడ్డి గారికే ఎక్కువ వారికి ఇస్తేనే బాగుంటుందని ముక్తకంఠంగా జిల్లా వ్యాప్తంగా చెప్పడం జరిగింది. వారికే మార్కులు ఎక్కువ రావడం జరిగింది. మరి అలాంటప్పుడు మరి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినప్పుడు మరి ఎక్కువ ప్రజల ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళ పేర్లు ఎవరైతే పేరు చెప్పారో వాళ్ళకే ఇస్తే పెద్దలకు ఒక పద్ధతి అనిపిస్తుండే. కానీ అలాంటప్పుడు మరి ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టొద్దు పార్టీ పెద్దలను నేను ఒకటే కోరేది. సేకరణ పలానా వాళ్ళకి ఇస్తున్నామంటే ఎవరు ఈ పెద్దలు ఒక నిర్ణయం తీసుకురు కదా అనుకొని అందరం అనుకుంటుంటేవి. కానీ ఈ అభిప్రాయ సేకరణ ఇప్పుడు ఎట్లుందంటే కొంత బాధ కలిగించిన వాట వాస్తవమే. ఎందుకంటే గత 10 ఏళ్ల సంధి ఈ నల్గొండ పట్టణంలో నేను ఉన్నవి కూడా మేము వచ్చినా రాకున్నా నేను అలిగి ఇంట్లో పడినా కూడా పార్టీ జెండా బట్టి పార్టీ మోసి పార్టీని మా మంత్రి గారు ఎంపీగా అక్కడికి వెళ్ళినా కూడా మేము లక్ష్మణ మోహన్ రెడ్డి గారు అందరం కలిసి శంకర్ నాయక్ గారు ఇక్కడ కూర్చొని 40-45 కౌన్సిలర్ 20 రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ కౌన్సిలర్ గెలిచినాం. 100 లోపటమై 9 పోయినాయి. మేము అవాళ కొద్దిగా మాకు ఎవరైనా నాయకులు టైం ఇచ్చిన ఆర్థికత కొద్దిగా ఆ రోజు వెంకరెడ్డి గారికి 18 మున్సిపాలిటీలు ఉండే ఆయన ఎంపీ కాన్స్టిట్యూన్స్. సో వాళ్ళు గెలిపించిన వాళ్ళకి టైం ఇచ్చి ఇక్కడ టైమే లేకపోయినా అలాగే లోకల్ బాడీ ఎంపీటీసీలో 34 ఎంపీటీసీలు నల్గొండ కాన్స్టిట్యూన్స్ ఉంటే 18 గెలిచినాం. ఒక జెడ్పీటీసీ గెలిచినాం. మీద 500 తోటి ఒకటి 700 తోటి పోయింది జెడ్పీటీసీ. కానీ అయినా మేము అదే ప్రోగ్రామ్స్ పార్టీ ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకుంటా నాయకత్వంలో పనిచేసుకుంటా ఎక్కడ కూడా, ఎందుకంటే ప్రజలలో మేము గెలిచినాం కాబట్టి ప్రజలతో ఉన్నాం కాబట్టి ప్రజలు ఉన్న నాయకులకే పదవులను కోరుకుంటున్నాం. పారాషూట్లకు ఇస్తే కొద్దిగా బాధ అనిపిస్తుంది కార్యకర్తలకు కూడా, ఎవరు జీర్ణించుకోలేరు. పార్టీని విమర్శించే కాదు, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. కానీ కష్టపడ్డాను కూడా పార్టీ రోజు పబ్లిక్ సేవ
లోకల్ బాడీ నుంచి గెలిచిన నాయకులకు పార్టీ పదవి చేసి 10-15 ఏళ్ళు చేసిన వాళ్ళకు తెలుస్తుంది కార్యకర్త బాధ ఏందో. ప్రజలతోటి మమైకమై తిరుగుతే ఏముంటుందో కార్యక్రమాలు చేస్తారు. ఎన్నో కార్యక్రమాలు. ఒక కార్యక్రమం చేయాలంటే ఎంత ఆర్థికంగా మీద పడుతుందో, ఎంత మానసికంగా. ఒకరు చెప్పినా ఒకరు చెప్పకపోయినా మిస్ అయ్యి ఒకరు ఫోన్ చేసి వారు తిట్టే తిట్లు పడాలి. మనం ఎన్ని రోజులు ఇన్ని కార్యక్రమాలు చేసినా. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం గురంపూడు మండల కేంద్రంలోని రహదారి బంగ్లాలో డ్వామా పీడీ శేఖర్ రెడ్డి, గురంపూడు మండల మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్లు ప్రారంభించి మండల కేంద్రంలోనే మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వావలంబనకు ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం గుర్రంపోడు మండల కేంద్రంలోని రహదారి బంగ్లాలో డ్వామా పీడీ శేఖర్ రెడ్డి, గుర్రంపోడు మండల మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్లు ప్రారంభించి మండల కేంద్రంలోని మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వావలంబనకు ప్రాధాన్యతమిస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మస్రత్ సయ్యద్ మియా, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాలా చిన్నసత్తయ్య యాదవ్, మాజీ ఉప సర్పంచ్ పగిళ్ల లాలయ్య, మండల కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మేడి వెంకన్న, రావుల శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, ఏపీఎం ఏసయ్య, సిసి అంజయ్య, వివోఏలు రేపాక శంకర్, నాగమణి, మహిళా సమైక్య అధ్యక్షురాలు రేపాక యాదమ్మ, పోలేపల్లి రేణుక తదితరులు పాల్గొన్నారు. పగిళ్ళ దేవి, పగిళ్ళ కలమ్మ, పేర్లు చదివిన ఇటు బోరి లక్ష్మమ్మ, రావుల పద్మ, దేవమ్మ, షేక్ సైదాబి, అమరోజు వల్లమ్మ, గోవిందమ్మ, సాలమ్మ, సాలమ్మ రైట్ రా, మల్లమ్మ, చెవుగొండి మల్లమ్మ, దించినాక ఈవెన్ కొద్ది పక్క జరగ పక్కకి వెళ్ళిపోను.
50 అంటది వేల చీరలు కట్టుకున్నాము 50 పేర్లు పిలుస్తారా చేగొండి మౌనిక అందరికి ఇచ్చుడే ఒక్క లేకుండా ఇచ్చుడే సరిత మర్రి సరిత ఇట్లా పట్టుకో ఇట్లా పెట్టుకో ఫోటో మంచిగా ఫోటో రావాలి శ్రీ పుట్టపర్తి సాయిబాబా శత జయంతి వేడుకలు చౌటుప్పల్ బస్టాండ్ వద్ద శ్రీ పుట్టపర్తి సాయిబాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చౌటుప్పల్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్ విచ్చేసి శ్రీ పుట్టపర్తి సాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి శత జయంతి ఉత్సవాలు ప్రారంభించారు. శ్రీ పుట్టపర్తి సాయిబాబా శత జయంతి వేడుకలు చౌటుప్పల్ బస్టాండ్ వద్ద శ్రీ పుట్టపర్తి సాయిబాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చౌటుప్పల్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్ విచ్చేసి శ్రీ పుట్టపర్తి సాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి శత జయంతి ఉత్సవాలు ప్రారంభించారు. అనంతరం భక్తులకు శ్రీశైలం చేతుల మీదుగా అన్నప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి సాయిబాబా భక్తులు మంచుకంటి భాస్కర్ గుప్తా, బిఎస్ఎన్ఎల్ మూర్తి, గజ్జల భాస్కర్, గుంటూరు ఆంజనేయచారి, మధుసూదన్ రెడ్డి, మంచాల ఎల్లయ్య, శివమణి, బాలరాజ్, ఉప్పల కృష్ణ, డి శ్రీదేవి, ఏ వినోద, పుట్టపర్తి సాయిబాబా భక్తులు మొదలైన వారు పాల్గొన్నారు. నల్గొండలోని స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 58వ పుట్టినరోజు వేడుకలను స్వేరోస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు నర్ర నిర్మల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచల భూపాల్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డి, స్వేరోస్ రాష్ట్ర కో కన్వీనర్ అనుముల సురేష్, స్వేరో మరియు సీనియర్ స్వేరోస్ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి అనంతరం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు మరియు స్వేరో నాప్కిన్స్ పంపిణీ చేశారు. నల్గొండలోని స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 58వ పుట్టినరోజు వేడుకలను సెర్వోస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు నర్ర నిర్మల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నల్గొండ మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డి, స్వేరోస్ రాష్ట్ర కో కన్వీనర్ అనుముల సురేష్, సెర్వో మరియు సీనియర్ స్వేరోస్ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి అనంతరం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు మరియు స్వేరో నాప్కిన్స్ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంతోమంది నిరుపేద కుటుంబాల విద్యార్థులను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి అభినవ అంబేద్కర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, వారికి ఎప్పుడు ప్రజల ఆశీస్సులు ఉండాలని అందరూ ప్రార్థించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది స్వేరోస్ మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిమానులు పాల్గొన్నారు.
పంచనారసింహులు కొలువైయున్న యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. పంచనారసింహులు కొలువైయున్న యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రతమండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్డు పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ధర్మదర్శనం 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం గంట సమయం పడుతుంది అని ఆలయ అధికారులు తెలియజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు. భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు. పలువురు తలనీలాలు సమర్పించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులను ఉత్తర రాజగోపురం నుండి నేరుగా అంతరాలయం గమనించగలను, భక్తులు గమనించగలను మనకు. న్యాయ వ్యవస్థలో కేసుల భారాన్ని తగ్గించి వేగవంతమైన న్యాయం అందించడంలో మధ్యవర్తిత్వం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని హైకోర్టు జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్ అన్నారు. ఆదివారం ఆయన నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా న్యాయవాదులకు ఉద్దేశించి మధ్యవర్తిత్వంపై 5 రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులను ప్రారంభించారు. న్యాయ వ్యవస్థలో కేసుల భారాన్ని తగ్గించి వేగవంతమైన న్యాయం అందించడంలో మధ్యవర్తిత్వం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని హైకోర్టు జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్ అన్నారు. ఆదివారం ఆయన నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా న్యాయవాదులను ఉద్దేశించి మధ్యవర్తిత్వంపై 5 రోజుల పాటు నిర్వహించే శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి సమాజంలో కుటుంబ విభేదాలు, ఆస్తి వివాదాలు, వాణిజ్య కేసులు, చిన్న చిన్న వ్యక్తిగత సమస్యల కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించగలిగే అవకాశం విస్తరించిందని అన్నారు. కోర్టులలో పెరిగిన కేసులను పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి సమయం ఎక్కువగా పడుతుందని, అయితే మధ్యవర్తిత్వం ద్వారా ప్రజలు కోర్టు బయటే పరస్పర అంగీకారంతో త్వరగా సమస్యలు పరిష్కరించుకోవచ్చని, ఇది సంబంధాలను కాపాడే సమయం ఆదా చేయడమే కాకుండా తక్కువ వ్యయంతో అందించే పద్ధతిని, మధ్యవర్తిత్వంలోని ప్రధాన లక్ష్యం వివాదంలో గెలుపు ఓటమి కాదని పరస్పరం అర్థం చేసుకోవడం మరియు పరిష్కారం కనుక్కోవడమని అన్నారు. మధ్యవర్తిత్వం న్యాయస్థానానికి బలమని అన్నారు. న్యాయవాదులు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని, నైపుణ్యం కలిగిన శిక్షకులు ఉన్నారని, వారు చెప్పే అంశాలను ప్రతిదీ నోట్ చేసుకోవాలని, కేసులను త్వరగా పరిష్కారం అయ్యేలా చొరవ చూపాలని కోరారు. అంతకుముందు మహాత్మాగాంధీ యూనివర్సిటీలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, ఆర్డీఓ
వై అశోక్ రెడ్డి హైకోర్టు జడ్జికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మెంబర్ సెక్రటరీ, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డైరెక్టర్, మెడియేషన్ అండ్ అబ్జర్వేషన్ సెంటర్ హైదరాబాద్ సిహెచ్ పంచాక్షరి, నల్గొండ జిల్లా జడ్జి కవిత, యాదాద్రి జిల్లా జడ్జి జయరాజు పురుషోత్తం, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, నల్గొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనంతరెడ్డి, జిపి నాంపల్లి నరసింహ, న్యాయవాదులు తదితరులు హాజరయ్యారు. ఈ నెల 27న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ కార్మిక సమైక్య ఆధ్వర్యంలో జరుగు కార్మికుల హక్కుల మహాగర్జనను విజయవంతం చేయాలని బహుజన గళం చుక్క రామనర్సయ్య, తెలంగాణ కార్మిక సమైక్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యాతాకుల ఈశ్వర్ తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్లో అంబేద్కర్ విగ్రహం వద్ద చలో ఇందిరా పార్క్ మహాగర్జన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 27న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ కార్మిక సమైక్య ఆధ్వర్యంలో జరుగు కార్మికుల హక్కుల మహాగర్జనను విజయవంతం చేయాలని బహుజన గళం చుక్క రామనర్సయ్య, తెలంగాణ కార్మిక సమైక్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యాతాకుల ఈశ్వర్ తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్డులో అంబేద్కర్ విగ్రహం వద్ద చలో ఇందిరా పార్క్ మహాగర్జన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్కు తెలంగాణ కార్మిక సమైక్య సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. తెలంగాణలో అన్ని రంగాల్లో పనిచేయుచున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇచ్చి ఆదుకోవాలని, కార్మికుల పిల్లలను కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య, వైద్యం అందించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేయు కాంట్రాక్టు కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలన్నారు. పేద కార్మికులకు 200 గజాల ఇల్లు నిర్మించి ఇవ్వాలని, గ్రామీణ పేదలకు 3 ఎకరాల సాగు భూమి ఇవ్వాలన్నారు. ప్రైవేటు కంపెనీలో పనిచేయు కార్మికులకు పనికి తగిన వేతనం ఇవ్వాలని, ప్రమాదవశాత్తు ఏ కార్మికుడైనా చనిపోతే 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, వికలాంగులైన కార్మికులకు 10 లక్షల రూపాయలు రుణం ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న భూములు తెలంగాణలో ఉన్న అర్హులైన పేదలందరికీ ఇవ్వాలని, 55 సంవత్సరాలు నిండిన అర్హులైన కార్మికులందరికీ కార్మిక శాఖ తరఫున 5,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు నవంబర్ 27న జరిగే మహాగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీనివాస్, నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మస్తాన్, 35వ వార్డు కాంగ్రెస్ ఇన్ఛార్జి బొజ్జ సంజయ్, నాయకులు అజయ్, ప్రసాద్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో కీర్తిశేషులు మాజీ ఎంపీటీసీ పసుపులేటి గురువయ్య 6వ వర్ధంతి సందర్భంగా ఇందిరా వృద్ధ అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో కీర్తిశేషులు మాజీ ఎంపీటీసీ పసుపులేటి గురువయ్య 6వ వర్ధంతి సందర్భంగా ఇందిరా వృద్ధ అనాథాశ్రమంలో అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అనాథలకు, గర్భిణీలకు వస్త్రాలను అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భార్య పద్మ, పెద్ద కుమార్తె రమాదేవి, కేశవ్, ఉమా శ్రీనివాస్, కుటుంబ సభ్యులు మరియు ఆశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి, విజమ్మ పాల్గొన్నారు.
అరే అటు భారీ పైకి ఒకసారి శుభాకాంక్షలు చెప్పమ్మా వాళ్ళ నాన్నగారు వికలాంగులకు అన్నదానం ఏర్పాటు చేశారు. నాగిరెడ్డి గురవయ్య గారు ఆయన జ్ఞాపకార్థంగా మాకు అన్నదానం ఏర్పాటు చేశారు. వారికి వారి కుటుంబానికి శుభాకాంక్షలు. మంచిదేనండి, అన్ని పెట్టించుకోండి. వంటలు కూడా ఇంకో ఇల్లు ఒకసారి మంచిగా జూమ్ చేసి తిన్నాను. ఇది ఇలా ఫోటోవా వాళ్ళు ఒక ఫోటో తీసారుగా, తీసినా కదా మళ్ళీ ఇలా తీస్తున్నా అలా కొడుతున్నారు ఫోటోని తీసినాగా. మంచిగా ఉండాలి, సాక్షి లేఖలు మంచిగా ఉండాలంటాడు. హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే హామీతో ఉపసంహరించుకున్న బీజేపీ రీలే నిరాహార దీక్ష. మహిళల ఆర్థిక బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమన్న కలెక్టర్ అనుదీప్. పాలేరు నియోజకవర్గంలో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం. మీరల్గూడ పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో 46 జీవో పత్రాల దగ్ధం. డీసీసీ అధ్యక్ష నియామకంతో నల్గొండలో కాంగ్రెస్ లో నిరసన జ్వాలలు. ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేసిన డ్వామా పీడీ శేఖర్ రెడ్డి. ఘనంగా పుట్టపర్తి సాయిబాబా శత జయంతి ఉత్సవాలు. స్వేరోస్ ఆధ్వర్యంలో ఘనంగా స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 58వ పుట్టినరోజు వేడుకలు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు. న్యాయ వ్యవస్థలో కేసుల భారాన్ని తగ్గించి వేగవంతమైన న్యాయం అందించడంలో మధ్యవర్తిత్వం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్న హైకోర్టు జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్. కార్మికుల హక్కుల మహాగర్జన విజయవంతం చేయాలన్న బహుజన గలం చుక్కా రామనరసయ్య. పసుపులేటి గురువయ్య 6వ వర్ధంతి సందర్భంగా అన్నదానం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.